పెసలు నానబెట్టి మూటగట్టి మోములు వచ్చిన తర్వాత దోశ చేయాలనుకున్నాను ఈరోజు. అందుకని కొంచెం బియ్యము, కొంచెం మినపప్పు, మెంతులు వేరేగా నానబెట్టుకొని పెసలు బాగా మోములు వచ్చాయి. ఎంత మోములు వస్తే అంత టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయలని ఈ బియ్యంతో కలిపి రుబ్బి బాగా మెదిగిన తర్వాత పెసలు కూడా వేసి మోములు వచ్చిన పెసలు చాలా టేస్ట్గా ఉంటాయి దోశలు. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ మోములు వచ్చిన పెసల్లో. బాగా మెత్తగా రుబ్బిన తర్వాత అవి దోశలు చేసుకుంటే అమేజింగ్గా ఉంటాయి. దోశల్లో కూడా ఎర్రగడ్డ, కొత్తిమీర కట్ చేసి కానీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. వేసి కొంచెము ఫోల్డ్ చేసి కాసేపు ఉంచాలి, ఎర్రగడ్డలు అమ్మురుకుంటాయి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ దోశ మీరు ట్రై చేయండి, అమేజింగ్గా ఉంటుంది.